రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన కాలమంతయు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, నెమ్మదిని, సమాధానమును మీరు మాకు దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు. మీరైతే మమ్ములను మీ కృపచేత నింపినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ కాపుదల కొరకై, మీ భద్రత కొరకై, మీరిచ్చిన క్షేమము కొరకై కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. మాకు అనుగ్రహించిన ప్రతి ఈవిని బట్టి, ప్రతి విధమైనటువంటి అవసరాలను బట్టి నిండు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో కామెంట్స్లో ప్రార్థన అవసరతలు తెలియజేసిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి, వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి, వారికి ఉన్న సమస్యలను తొలగించండి, వారికి ఉన్న ఇబ్బందులను తొలగించండి, వారికి ఉన్నటువంటి బలహీనతలను తొలగించండి. ప్రభువా, ఏ మేలైతే మీ ద్వారా పొందాలనుకుంటున్నారో ఆ మేలు వారు పొందునట్లుగా మీరు ఆశీర్వదించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకు వందనాలు. మా రాజులకు రారాజు అయినటువంటి ప్రియుడమైనటువంటి పరలోకపు తండ్రి, ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మా రాజులకు రారాజు అయినటువంటి మహాపరిశుద్ధుడమైనటువంటి దేవుడా, మీ ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. రాజా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృపగలిగిన తండ్రి, మీకు మహిమ కలుగునుగాక. మంచి దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. నజరేయుడైన యేసు నామములో వారి అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల కలుగునుగాక. వారి అనారోగ్య సమస్య నుంచి విడుదల కలుగునుగాక. వారి అనారోగ్య బాధ నుంచి విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా రక్షకుడవైన దేవుడా, మా విమోచకుడవైన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. కృప చూపించండి, సహాయము దయచేయండి నాయనా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా మీరు మార్చినందుకు మీకు నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవునిగా మీరు ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అదే విధముగా గర్భఫలము లేక ఎన్నో ఏళ్లుగా 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, ఇంకా ఎక్కువగా ఎన్నో సంవత్సరాల నుండి సంతానము లేక బాధను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి స్వామి. కృప చూపించమని, సహాయము దయచేయమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, వారి పట్ల మీ కార్యము జరగాలి, వారి గర్భము తెరవబడాలి అయ్యా. వారిలో ఉన్న దోషములు తొలగిపోవాలి, వారిలో ఉన్న బలహీనతలు తొలగిపోవాలి, వారిలో ఉన్న బంధకాలు తొలగిపోవాలి. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. మీ హస్తమును చాపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కార్యమును జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, మీ మేలు చేత నింపమని, ప్రభువా, మీ బిడ్డలు సంతానమును పొందుదురు గాక అని ప్రకటిస్తూ ఉన్నాను నాయన. దయచేసి దయ ఉంచి కనికరించి మీ కార్యాలను జరిగించవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే విధముగా మా రక్షకుడవైన దేవుడా, మా విమోచకుడవైన ప్రభువా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అప్పుల బాధల చేత తిప్పులు పడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి అప్పుల బాధల నుంచి విడుదల కలుగచేయి నాయన. వారి అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగచేయి నాయన. వారి అప్పుల బాధ యేసు నామములో తొలగిపోవాలి. వారి అప్పుల సమస్య యేసు నామములో తొలగిపోవాలి. దయచేసి కనికరించండి, దయ ఉంచి కనికరించండి ప్రభువా. మీ కృపచేత నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. చిన్న చిన్న పనులు చేసుకునేవారు నాయన అయా, సామాన్యమైన ప్రజలు
దయచేసి వారి అప్పుల బాధల నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతులు. మా మంచి దేవుడవు, మా మంచి ప్రభువు, మీకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక అని ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. అదే విధముగా ప్రభువా తండ్రి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. పనులు చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించు నాయన. వారి కష్టార్జితాన్ని దీవించుమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి రెక్కల కష్టము వృధా కాకుండానట్లుగా, వారి రెక్కల కష్టము వేస్ట్ కాకుండానట్లుగా మీరు సహాయము దయచేయమని నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీ గొప్ప కార్యములను బట్టి మీకు స్తోత్రాలు, మీ గొప్ప నాయన ఉన్నతమైన మేలులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. వారు వారి యొక్క వ్యాపారాలు దీవించబడాలి, వారి పనులు దీవించబడాలి, వారి వ్యాపారాలు దీవించబడాలి, వారి ఉద్యోగాలు దీవించబడాలి. వారు ఏదైతే పని చేస్తూ ఉన్నారో ఆ పని వారు నాయన, ఆ పనిలో వారు దీవెన పొందునట్లుగా మీరు ఆశీర్వదించుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. జీవం కలిగిన దేవా, సమాజంలో ఎక్కడ చూసినా చెడు వాతావరణం కనపడుతుంది, పాపపు వాతావరణం కనపడుతూ ఉంది ప్రభువా. రేవు పార్టీలని, మత్తు పదార్థాలని, కోకైన్స్ అని, గంజాయి అని ప్రభువా, రకరకాలైనటువంటి అయా జీవితాలను పాడు చేసేటువంటి అయా పరిస్థితులు కనపడుతూ ఉండగా దయచేసి కనికరించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అటువంటి వారిని మీరు మనసు మార్చండి. గంజాయిని, డ్రగ్స్ను, కోకైన్స్ను సప్లై చేస్తున్న వారి మనసు మార్చండి ప్రభువా. వారి జీవితాన్ని మార్చండి, వారి బ్రతుకును మార్చండి, వారికి ఉన్నటువంటి సమస్త బంధకాల నుంచి విడుదల కలుగ చేయండి. సంపూర్ణమైన మారు మనసు పొందినట్లుగా, సంపూర్ణమైన రక్షణ పొందినట్లుగా మీరు కృప చూపించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. మీ సహాయము దయచేయండి, మీ మేలు చేత నింపండి, మీ కార్యాలు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మీకే మహిమ కలుగునుగాక. అదేవిధంగా సంఘాల కొరకు, సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు, మినిస్ట్రీస్ కొరకు, అయా దైవ సంఘము కొరకు, సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దీవించండి, ఆశీర్వదించండి, బనైనా మీ గొప్ప కార్యాలు జరిగించండి, మేలుల చేత నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకే వందనాలు. సంఘాలు దీవించబడాలి, సంఘాలు విస్తరించబడాలి, సంఘాలు ఆశీర్వదించబడాలి, సంఘాలలో గొప్ప గొప్ప కార్యాలు జరగాలి, సంఘాలలో ఉన్నతమైన కార్యాలు జరగాలి. అనేక మంది, లక్షల ఆత్మలు, కోట్ల ఆత్మలు రక్షించబడాలి తండ్రి. మీకే స్తోత్రాలు. కనికరించుమని, కార్యాలు జరిగించమని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ గొప్ప కార్యాలు జరిగించి మీ గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోమని మా ఈ ప్రార్థన ఆలకించినందుకై, అంగీకరించినందుకై కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్.